హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు నేను గుమగుమలాడే రసంని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మనకి టైం లేని రోజు లేదా ఓపిక లేని రోజు ఈ రసంని ట్రై చేయొచ్చండి. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో అయిపోతుందండి ఈ రసం రెడీ చేసుకోవటం. మరి లేట్ చేయకుండా రెసిపీని చూసేద్దాం రండి. ఫస్ట్ ఇక్కడ నేను ఓ నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుంటున్నాను. ఈ చింతపండుని విడివిడిగా చేసుకొని వేసుకోవాలండి వీడియోలో చూపించినట్టుగా. తర్వాత దీన్ని నీట్గా వాష్ చేసుకొని దీన్ని మునిగేంతవరకు వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే ఒక టమోటాని వేసుకొని ఈ రెండింటిని ఒక 10 నిమిషాలు నాననివ్వాలండి. నెక్స్ట్ నేను రసం మసాలాను రెడీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. రసం మసాలా కోసం 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, 3 ఎండుమిర్చీలు, ఒక 6-7 చిన్నులపాయలు రెబ్బలు తీసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా బాగా మిక్సీ చేసి పౌడర్ పట్టుకోవాలండి. ఇలా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న చింతపండు టమోటాల్ని బాగా పిసుకాలండి. మీరు కావాలంటే మిక్సీలో వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. నేను మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తున్నానండి. ఇక్కడ బాగా మెత్తగా అయిపోవాలండి రెండు కూడా. ఇక్కడ ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయినాయి కదండి. ఇప్పుడు నేను ఇక్కడ తాలింపుకి రెడీ చేస్తున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి 2 ఎండుమిర్చిల్ని ఇట్లా తుంచి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో ఓ రెప్ప కరివేపాకు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఎండుమిర్చిల్ని కరివేపాకుని బాగా వేయించుకోవాలండి. ఎండుమిర్చి కరివేపాకు బాగా వేగిన తర్వాత ఇందాక పట్టి పెట్టుకున్న మసాలా పౌడర్ని మొత్తాన్ని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి వేసుకొని. ఇందుట్లో తీసుకున్న ఐటమ్స్ అని మనం పచ్చిగా తీసుకున్నాం కాబట్టి ఆ పచ్చి వాసన పోయేదాకా ఒక 1 మినిట్ దాకా బాగా వేయించుకోవాలండి. జాగ్రత్తగా వేయించుకోవాలండి. వేయించుకునేటప్పుడు మసాలా కనుక మాడిపోయింది అంటే టేస్ట్ మళ్ళీ మారిపోతుందండి. సో చూసుకొని 1 నుంచి 2 మినిట్స్ లోపల కదిలిస్తూనే ఉండి వేయించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందాక చింతపండు టమోటా ప్యూరీని చేసుకున్నాం కదండి. ఆ ప్యూరీని ఇప్పుడు ఈ మసాలాలో వేసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ మసాలాని ఈ ప్యూరీని బాగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ నేను 3.5 గ్లాస్ వాటర్ దాకా వేసుకుంటున్నానండి. మీరు తీసుకునే చింతపండు టమోటా టేస్ట్ని బట్టి పులుపుని బట్టి మీరు వాటర్ని తీసుకోవచ్చండి. మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 1.5 స్పూన్ దాకా సాల్ట్ని వేసుకుంటున్నానండి. మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోవచ్చండి. ఇప్పుడు వాటరు సాల్ట్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత మూత పెట్టేసి ఈ రసంని ఒక ఉడకనివ్వాలండి. ఇక్కడ వీడియోలో చూడండి రసం ఎలా బాయిల్ అవుతుందో. ఇలా ఒక 2 మినిట్స్ బాయిల్ అవనిచ్చి రసం ఆపేస్తే సరిపోతుందండి. ఈ రసంని ఎక్కువసేపు ఉడకబెట్టక్కర్లేదండి. ఇట్లా ఉంచితేనే చాలా మంచి టేస్ట్ వస్తుంది. అంతే అండి, చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా గుమగుమలాడే రసం రెడీ అయిపోయింది. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరికొన్ని కొత్త రెసిపీలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.